చిక్కుడుగాయ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందుకనే సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చిక్కుడుగాయని మనం సంవత్సరం అంతా నిల్వ చేసుకోవడానికి పచ్చడి పెట్టుకుందాము. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఈ పచ్చడి చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసుకోవాలని కాదు, కానీ మీకు నచ్చినట్టు రుచికి సరిపడా కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు చేసేది పిల్లలు కూడా ఈజీగా తినగలిగేటట్టు, మరీ ఓవర్ సాల్ట్‌గా కాకుండా, మరీ కారంగా కాకుండా నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇలా తెచ్చిన తర్వాత చిక్కుడుకాయలన్నీ కడిగి పక్కన ముక్కల్లాగా ఇలా తుంచుకొని, లేదు అంటే కాయ తీరును కూడా పురుగుందో లేదో చూసుకొని ఒలుచుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేపుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేగేంత వరకు ఉంచాలి. మరి కొంచెం ఎర్రగా వచ్చిందనుకోండి మళ్ళీ చేదొస్తుంది. తర్వాత ఇలాగ ఒక చిన్న రోల్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటున్నాయి కదా, ఇదైతే నేను అమెజాన్ నుంచి తెప్పించాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలన్నా సరే కొంచెం ఒకరికి పచ్చడి చేసుకునేటప్పుడు కూడా ఇది సరిపోతుంది. ఇప్పుడు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఒక కప్పు కంప్లీట్గా ఫుల్ ఆఫ్ కప్ ఆయిల్ తీసుకొని కొంచెం వేగిన తర్వాత, అంటే కొంచెం కాగిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఎక్కువ కాగినప్పుడు వేయొద్దు, ఈజీగా ఉడకకుండా అంటే మగ్గకుండా అవి వేగిపోతాయి అన్నమాట. గట్టిగా వస్తుంది పచ్చడి తర్వాత మనం తినేటప్పుడు. సో ఇలా కొంచెం కొద్దిగా కాగిన తర్వాత వేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్గా ఫ్రై చేయొద్దు. సో నేను ఇప్పుడు మీకు ఒక తమాషా చూపిస్తాను. మనం నూనెలో వేసినప్పుడేమో పొంగుతుంది, నూనె నుండి బయటికి తీసిన తర్వాత ఏమో చప్పగా అయిపోతుంది అనమాట, సతికిల పడినట్టు అయిపోతుంది. ఇదిగో ఇక్కడ చూడండి మళ్ళీ పొంగింది కదా. ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ మీకు తీసి చూపిస్తాను. చాలా తమాషాగా అనిపించింది నాకు, అందుకని ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేశాను. సో ఆల్మోస్ట్ మనకైతే ఇది వేగిపోతున్నాయి. మీకు కలర్లోనే తెలుస్తుందండి. మీకు విత్తనం కొంచెం ఇలా తోలు అనేది విడిపోవడం ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఈ రంగులోకి రాగానే వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన అదే నూనెలో కొద్దిగా ఆవాలు, అంటే తాలింపు పెడుతున్నాం ఇప్పుడు, అంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర, అలాగే పచ్చి శనగపప్పు ఉంటాయి కదా అవి కొన్ని తీసుకోవాలి. ఇవేంటంటే మనం తినేటప్పుడు పచ్చడిలో నానిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటాయి, అందుకని వేసుకుంటారు ఇవి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత పచ్చళ్ళలో నానాక టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం చిటికెడు మెంతులు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మనం చింతపండు నానేసుకున్నాం కదా, అది గుజ్జు తీసుకోవాలి. ఇలాగా జల్లెడు ఉంటుంది కదా, జల్లెడలో వేసుకొని తీసుకోవాలి. ఇది కొంచెం వాటరీగా ఉంది కదా, దీన్ని కొంచెం ఉడకబెట్టాలన్నమాట. మీకు రంగు అనేది మారుతుంది. ఎంతసేపు ఉడకబెట్టాలి అని అంటే ఒక 15 నిమిషాలు అయితే మినిమం పడుతుంది. మీకు ఈ వాటర్ అంతా పోయి గుజ్జుగా చిక్కగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఉడికించండి. అంటే మీకు టైం అది తెలియకపోతే ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ చింతపండునైతే ఉడికించుకోవాలి. వాటర్ ఉంటే మళ్ళీ అంటే పచ్చడి మనం పెట్టుకుంటాం కదా, అది పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు ఎంత తీసుకోవాలి అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుందండి. యూజువల్గా కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకుంటే ఏమవుతుందంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, టేస్ట్ కూడా పాడైపోతుంది. అలాగే నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి చిక్కుడుకాయలు, అందులో పావు కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట ఉప్పు. ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్న దానిలో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందు ముక్కలు యాడ్ చేసుకున్నాను. తర్వాత కారం ఎంత అంటారా, హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ. తర్వాత మనం దంచి పెట్టుకున్న పొడి ఏదైతే ఉందో ఆ పొడి, అలాగే చింతపండు గుజ్జు కూడా వేసాను అనమాట. ఇప్పుడు మొత్తం
మొత్తం చక్కగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని. ఇది వెంటనే తినేయొచ్చా అంటే చక్కగా వెంటనే తినేయొచ్చు. ఎందుకంటే మనకి చిక్కుడుగాయలు నూనెలో వేగాయి. అలాగే మిగతాదంతా కారము, నూనె కూడా అంతా వేగిందే కదా! సో, ఇమ్మీడియేట్‌గానే మీరైతే తినడం స్టార్ట్ చేయొచ్చు. వెల్లుల్లిపాయ కూడా మీకు చక్కగా అందులో నూనెలో మగ్గిపోతుంది. ఆల్రెడీ మనం తాలింపులో వేసుకున్నాం. పచ్చియి వేసుకోలేదు కాబట్టి. సో, చాలా చక్కగా అయితే ఉంటుందండి. నేను చెప్పినట్టు చేసుకోండి. మరీ ఉప్పు మాత్రం ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే మీకు తర్వాత ఏమవుతదంటే ఆ ఉప్పుగానే ఉంటదండి. కొంతమంది ఆవకాయ ఉప్పు ఎక్కువేసి పెడతారనమాట పాడవకుండా ఉంటదని. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా నెలలైతే వస్తుంది. అసలు మా వాళ్ళు తిన్నారు. ఫస్ట్ ముద్ద ఇది లేకుండా తినలేకుండా అయితున్నారనమాట. తర్వాత మళ్ళీ మేమేం చేసామంటే ఊర్లోకి వేరే కాయలొచ్చినాయి అనమాట. అంటే హైదరాబాద్‌లోకి వచ్చినాయి. అవి తీసుకుంటే అన్నీ పురుగులే ఉన్నాయి. మళ్ళీ పెడదాం అనుకొని తీసుకున్నాం. కానీ ఏదైనా గానీ మన ఆంధ్ర నుండి తెచ్చుకున్న చిక్కుడుకాయలతోటే పెట్టుకోండి. కారం కూడా నేను చూపించిన విధంగా చాలా తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలుండి అది కూడా చిక్కుడుకాయ ఇష్టంగా తినేవాళ్ళైతే ఇది చాలా ఇష్టపడతారనమాట. అండ్ ట్రస్ట్ మీ, ఈ రెసిపీ మీకెలా టర్న్ అవుట్ అయితుందంటే అందరి ఫేవరెట్ అయిపోతుంది. కాకపోతే ఇది సీజన్‌లో దొరికే చిక్కుడుకాయ కాబట్టి మనమైతే ఎక్కువ పెట్టుకుంటేనే మంచిది. నేనైతే చాలా తప్పు చేశాను. కొంచెమే పెట్టాను. అసలు ఎలా వస్తుందా ఏంటా అనేసి. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని వెంటనే తింటే అసలు టేస్ట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. ఆ నూనె కూడా చూసారా? నేనైతే మరి ఓవర్‌గా నూనె అయితే వేయలేదనమాట. సో, చాలా బావుంటుందండి. అండ్ చాలా బాగా కుదిరిందనమాట. ఉప్పు గూడా ఏంటంటే చాలా సరిపోయింది. బాగా చక్కగా సరిపోయింది. ఎక్కువ ఉప్పు లేకుండా. సో, మన వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను.